Dear students, welcome back to our class. In the previous class, we have discussed the union of any two subgroups need not be a subgroup, and for that we have given the example. Now, in this class, we are going to prove another theorem, that is, the union of two subgroups is a subgroup if and only if one is contained in another. So, to prove this theorem, let us take two subgroups of a group G. H1 and H2 are two subgroups of a group G. Now, we have to prove that the union, that is H1 union H2 is a subgroup if and only if either H1 is subset of H2 or H2 is subset of H1. That means one is contained in another. So, to prove the necessary condition means let H1 union H2 is a subgroup, and we need to prove that H1 is a subset of H2 or H2 is a subset of H1. If possible, let H1 is not subset of H2 and H2 is not subset of H1. సో H1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ H2 అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎలిమెంట్ ఏ మనం H1లో తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు H2. సబ్సెట్ అయింది అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎలిమెంట్ H1లో ఉంటే H2లో కూడా ఆ ఎలిమెంట్ ఉంది అంటే దెన్ H1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H2. నాట్ సబ్సెట్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ H1లో ఉంటుంది, H2లో ఉండదు. సిమిలర్లీ H2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ H1 అంటే మీనింగ్ ఏంటి? అనదర్ ఏదైనా ఒక ఎలిమెంట్ B మనం తీసుకుంటే ఇట్ బిలాంగ్స్ టు H2 అండ్ B ఈజ్ నాట్ బిలాంగ్స్ టు H1. నౌ ఫ్రమ్ 1 and 2 A అనేది H1లో ఉంది, B అనేది H2లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, A అనేది H1లో ఉంది, B అనేది H2లో ఉంది. సో అంటే A, B ఎక్కడ ఉన్నట్టు? H1 యూనియన్ H2లో ఉన్నాయి. నౌ A, B బిలాంగ్స్ టు యూనియన్లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి? అవి H1లో అయినా ఉండొచ్చు, H2లో అయినా ఉండొచ్చు, లేదా H1 ఇంటర్సెక్షన్ H2లో అయినా ఉండొచ్చు. సో H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్. సో H1 అనేది సబ్ గ్రూప్ కాబట్టి అకార్డింగ్ టు ద క్లోజర్ లా, ఇఫ్ యూ టేక్ ఎనీ టూ ఎలిమెంట్స్ A, B బిలాంగ్స్ టు H1, దెన్ A into B బిలాంగ్స్ టు H1 అకార్డింగ్ టు ది క్లోజర్ లా. Similarly, if you take any element in H1, then its inverse is also belongs to H1 according to the inverse property. సో క్లోజర్ లా ప్రకారంగా AB టూ ఎలిమెంట్స్ తీసుకుంటే A into B అనేది H1లో ఉంటుంది. అలానే అకార్డింగ్ టు ద ఇన్వర్స్ లా ఏదైనా ఒక ఎలిమెంట్ మనం A తీసుకున్నప్పుడు దాని యొక్క ఇన్వర్స్ కూడా మనకి H1లోనే ఉంటుంది. నౌ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1, A into B belongs to H1. So A according to the inverse law and according to the closure law. Now A inverse into AB ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు it is also belongs to H1 according to which property? Closure property. Now next, so A inverse into A into B is also belongs to H1 according to the associative property. నెక్స్ట్ ఇక్కడ A ఇన్వర్స్ ఇంటూ A. వాట్ ఈజ్ A ఇన్వర్స్ ఇంటూ A? దట్ ఈజ్ E. E ఇంటూ B బిలాంగ్స్ టు H1 అకార్డింగ్ టు విచ్ ప్రాపర్టీ? ఇన్వర్స్ ప్రాపర్టీ. అండ్ వాట్ ఈజ్ E ఇంటూ B? E అనేది ఏంటి ఇక్కడ? ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఇంటూ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ద ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. సో E ఇంటూ B అన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ B అవుతుంది. సో B బిలాంగ్స్ టు H1. కానీ మనం ఇంతకుముందే మనం ఏం చెప్పాము? B డస్ నాట్ బిలాంగ్స్ టు H1 అన్నాం, కానీ ఇక్కడ మనకు B బిలాంగ్స్ టు H1 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. సో ఎందుకంటే B డస్ నాట్ బిలాంగ్స్ టు H1 అన్నాం, కానీ ఇది బిలాంగ్స్ టు H1 వచ్చింది. ఎందుకు ఇలాంటి కాంట్రడిక్షన్ వచ్చింది అంటే H1 అనేది సబ్సెట్ కాదు అని తీసుకుంటే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. దట్ మీన్స్ H1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ H2 అనేది రాంగ్. సో మరి ఏది కరెక్ట్? H1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H2 అనేది కరెక్ట్. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ A బిలాంగ్స్ టు H2 తీసుకుంటాం. సో మనం ఇదే మోడల్లో మనము H2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ H2 తీసుకుంటే మనకి A బిలాంగ్స్ టు H2 వస్తుంది. సో విచ్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రడిక్షన్. సో H1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H2 ఆర్ H2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H1. సో దిస్ ఈజ్ ద నెససరీ కండిషన్. సో నెససరీ కండిషన్ అంటే వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఇక్కడ H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ అనుకుంటున్నాం. మనం ప్రూవ్ చేయాల్సింది H1 సబ్సెట్ ఆఫ్ H2 లేదా H2 సబ్సెట్ ఆఫ్ H1 ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం కాంట్రడిక్షన్ మెథడ్లో అంటే నాట్ సబ్సెట్ అనుకుంటున్నాం. నాట్ సబ్సెట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఎలిమెంట్
H1లో ఉంటుంది, H2లో ఉండదు అని. అలానే H2 నాట్ సబ్సెట్ ఆఫ్ H1 అంటే ఈ విధంగా వస్తుంది. మనకు A, B అనేది H1లో ఒకటి, H2లో ఒకటి ఉన్నాయి అంటే ఈ రెండు ఎక్కడున్నట్టు ఈ H1 యూనియన్ H2లో. H1 యూనియన్ H2 అంటే అవి H1లో అయినా ఉండొచ్చు, H2లో అయినా ఉండొచ్చు, లేదా H1 ఇంటర్సెక్షన్ H2లో అయినా ఉండొచ్చు. సో మనం ఇక్కడ క్లోజర్లా ఇన్వర్స్లా అప్లై చేస్తే మనకి ఇక్కడ B బిలాంగ్స్ టు H1 వస్తుంది, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? నాట్ సబ్సెట్ అని తీసుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. సో నాట్ సబ్సెట్ ఈజ్ రాంగ్, దెన్ సబ్సెట్ ఈజ్ కరెక్ట్ వన్. సిమిలర్లీ H2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ H1 తీసుకున్నా మనకు A బిలాంగ్స్ టు H2 వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రడిక్షన్. సో వీ కెన్ సే దట్ H1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H2 ఆర్ H2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H1. Now we will prove the sufficient condition. So this is very easy. Sufficient condition ఏంటి? Let H1 is subset of H2 or H2 is subset of H1. ఈ టూ కేసెస్లో మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే we have to prove that H1 union H2 is a subgroup. Already what is H1? H1 is subgroup and H2 is also subgroup. So now let us take first case. H1 is subset of H2. అంటే ఎలా ఉంటుంది? H1 is subset of H2. ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, H1 సబ్సెట్ ఆఫ్ H2 అన్నప్పుడు H1 యూనియన్ H2 అంటే మనకి ఏమవుతుంది? H2 అవుతుంది. వాట్ ఈజ్ H2 హియర్? H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్. సో H2 సబ్ గ్రూప్, ఆ H2 అనేది దేనికి ఈక్వల్ అయింది? H1 యూనియన్ H2కి ఈక్వల్ అయింది. అంటే మీనింగ్ ఏంటి? H1 యూనియన్ H2 ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. సో అర్థమైంది ఇక్కడ H1 సబ్సెట్ ఆఫ్ H2 అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ రెండింటి యూనియన్ మనకి ఏమవుతుంది? H2 అవుతుంది. వాట్ ఈజ్ H2? H1 H2 రెండు సబ్ గ్రూప్స్ కాబట్టి H1 యూనియన్ H2 కూడా మనకి సబ్ గ్రూప్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ కేస్ ఏంటి ఇక్కడ? H2 సబ్సెట్ ఆఫ్ H1 అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? H2 ఈ సబ్సెట్ ఆఫ్ H1. H2 అనేది H1కి ఉపసమితి అన్నప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ కేసులో H1 యూనియన్ H2 అంటే మనకి ఏమవుతుంది? H1 అవుతుంది. వాట్ ఈజ్ H1? H1 అనేది సబ్ గ్రూప్. ఆ H1 దేనికి ఈక్వల్ అయింది? H1 యూనియన్ H2కి. దట్ మీన్స్ H1 యూనియన్ H2 ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. సో ఇన్ బోత్ ద కేసెస్ H1 యూనియన్ H2 ఈజ్ సబ్ గ్రూప్. సో దిస్ ఈజ్ సఫిషియంట్ కండిషన్. సో ఇన్ దిస్ వే వీ విల్ ప్రూవ్ దిస్ థీరమ్. నౌ లెట్ us prove the another theorem. A necessary and sufficient condition for a non-empty subset H of a group G to be a subgroup of G is H inverse is equal to H. సో ఇంతకుముందు మనం నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే ఏమని ప్రూవ్ చేసాం? A, B బిలాంగ్స్ టు H ఇంప్లైస్ A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అని ప్రూవ్ చేసాం. ఈ థీరం ఏంటి అంటే H ఇంటూ H ఇన్వర్స్. H ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనం ఇన్వర్స్ రాస్తే వచ్చేటువంటి సెట్ H ఇన్వర్స్ అనమాట. సో H ఇంటూ H ఇన్వర్స్ మనం చేస్తే మనకి హెచ్ఏ రావాలి. అప్పుడు H అనేటువంటి నాన్ ఎంప్టీ సబ్సెట్కి ఇంకొక పేరేంటి? కాంప్లెక్స్ అని అంటాం. సో ఆ కాంప్లెక్స్ అనేది మనకి సబ్ గ్రూప్ అవుతుంది. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? సేమ్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. ఫస్ట్ మనం H అనేది ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనుకుంటున్నాం. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? H సబ్ గ్రూప్ అయితే H ఇంటూ H ఇన్వర్స్ H అవుతుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సఫిషియంట్ అంటే H ఇంటూ H ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు H తీసుకోవాలి, H అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇది సఫిషియంట్ కండిషన్ అవుతుంది. సో ఫస్ట్ మనం నెసెసరీ కండిషన్ తీసుకుందాం. నెసెసరీ అంటే ఏముంది? H అనేది సబ్ గ్రూప్ తీసుకోవాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? H ఇంటూ H ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు H అని ప్రూవ్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఎలిమెంట్ X తీసుకుంటున్నాం. A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H ఇన్వర్స్. ఎందుకంటే A అనేది Hలో ఉంటుంది, B ఇన్వర్స్ అనేది H ఇన్వర్స్లో ఉంటుంది. నా B ఇన్వర్స్ అనేది H ఇన్వర్స్లో ఉంది అంటే B అనేది ఎందులో ఉంటుంది? Hలో ఉంటుంది. H అనేది ఏంటి ఇక్కడ? సబ్ గ్రూప్ కాబట్టి అకార్డింగ్ టు ద ఇన్వర్స్లా B అనేది Hలో ఉంటే దాని ఇన్వర్స్ కూడా మనకి Hలో ఉంటుంది. A అనేది Hలో ఉంది, B ఇన్వర్స్ Hలో ఉంటే అకార్డింగ్ టు ద క్లోజర్ ప్రాపర్టీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ అంటే A ఇంటూ B ఇన్వర్స్ అనేది Hలో ఉంటుంది. A ఇంటూ B ఇన్వర్స్ అనేది ఏంటి? X అనేటువంటి ఎలిమెంట్. సో X బిలాంగ్స్ టు H ఇన్వర్స్ మనం తీసుకున్నాం. దాని నుంచి మనకి X అనేది Hలో ఉంటుందని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక ఎలిమెంట్ H ఇన్వర్స్లో ఉంది అని తీసుకున్నాం, అది Hలో కూడా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? H ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ H అండ్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్
1. సో లిజన్ వన్స్ అగైన్, ఎక్స్ అనేది ఏ బి ఇన్వర్స్ తీసుకుంటున్నాం. ఏ అనేది హెచ్లో ఉంటుంది, బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అయితే బి అనేది ఎందులో ఉన్నట్టు, హెచ్లో ఉన్నట్టు. హెచ్ అనేది సబ్ గ్రూప్, సో సబ్ గ్రూప్ కాబట్టి దీని ఇన్వర్స్ మనకి హెచ్లో ఉంటుంది. ఏ అనేది బి ఇన్వర్స్, ఈ రెండు హెచ్లో ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ద క్లోజర్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది. ఈ ఏ ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. మనం తీసుకున్నదేమో ఎక్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుందని తీసుకున్నాం. మనం ఆ ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ హెచ్లో ఉంటుందని ప్రూవ్ చేసాం. దీని అర్థం ఏమి అంటే హెచ్ ఇన్వర్స్ అనేది హెచ్కి సబ్సెట్ అవుతుంది. నౌ లెట్ వై బిలాంగ్స్ టు హెచ్. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. సో ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయితే దాని ఇన్వర్స్ మనకు తెలుసు, ఐడెంటిటీ ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది కూడా మనకి హెచ్లోనే ఉంటుంది. సో వై అనేది హెచ్లో ఉంది, ఈ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అయితే అకార్డింగ్ టు ద క్లోజర్ ప్రాపర్టీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే వై ఇంటూ ఈ ఇన్వర్స్ చేస్తే మనకు బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అవుతుంది. ఈ ఇన్వర్స్ అంటే మనకు తెలుసు ఐడెంటిటీ ఎలిమెంట్, ద ఇన్వర్స్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఐడెంటిటీ ఎలిమెంటే అవుతుంది కాబట్టి y ఇంటూ ఈ ఇన్వర్స్ ఈజ్ ఈ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. మనకి y ఇంటూ ఈ అంటే ఏమవుతుంది, y అవుతుంది. ఎందుకంటే ఐడెంటిటీ ఎలిమెంట్తో మనం ఏ ఎలిమెంట్ని మల్టిప్లై చేసినా అదే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి y బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. మనం తీసుకున్నదేంటి, y అనేది హెచ్లో ఉంటుందని తీసుకున్నాం. మనకి y అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుందని ప్రూవ్ చేసాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఎలిమెంట్ హెచ్లో ఉంటుంది, అదే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లో కూడా ఉంది అంటే దాని అర్థం ఏంటి, హెచ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. అకార్డింగ్ టు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ హెచ్ ఇన్వర్స్ ఇస్ సబ్సెట్ ఆఫ్ హెచ్, ఇక్కడేమో హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. సో ఫ్రమ్ 1 and 2 we can say that హెచ్ ఇన్వర్స్ is equals to h, and this is the necessary condition. Now sufficient condition. Sufficient condition అంటే హెచ్ ఇన్వర్స్ is equal to h తీసుకోవాలి. మనం ఈ కండిషన్ ట్రూ అనుకొని హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దెన్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఎందుకు, ఏ అనేది హెచ్లో ఉంటుంది, బి అనేది హెచ్లో ఉంటే బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఇక్కడ హెచ్ ఇన్వర్స్ బదులు మనం ఏం రాయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ వీ కెన్ రైట్ హెచ్. సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. So AB belongs to H implies A into B inverse belongs to H. So which is nothing but the necessary condition for the subgroup. Subgroup కావడానికి ఇది కండిషన్ కాబట్టి H అనేది ఏమవుతుంది ఇక్కడ సబ్గ్రూప్ అవుతుంది. And this condition is called as the sufficient condition. So very simple. So first for necessary condition మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ అంటే X అనే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లో తీసుకొని అదే ఎలిమెంట్ హెచ్లో ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాం. అంటే హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని. నెక్స్ట్ కేసులో ఇంకొక ఎలిమెంట్ ఎక్స్ బదులు వై తీసుకుంటున్నాం. ఈ కేసులో హెచ్లో ఉండే ఎలిమెంట్ తీసుకుంటున్నాం. మనం అదే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లో ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాం. సో వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అనదర్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి, ఏ ఈక్వల్స్ టు బి. అది నెససరీ కండిషన్. సఫిషియంట్ కండిషన్ చాలా సింపుల్. మనం ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ తీసుకుంటున్నాం. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏబి బిలాంగ్స్ టు హెచ్ తీసుకొని బి అనేది హెచ్లో ఉంటే బి ఇన్వర్స్ హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ తీసుకుంటున్నాం. కానీ ఈ హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అనేది దేనికి సమానం, హెచ్కి సమానం అవుతుంది కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే మనకు ఆల్రెడీ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఆఫ్ కాంప్లెక్స్ టు బి ఏ సబ్ గ్రూప్ అనే థీరం ఉంది కదా. అకార్డింగ్ టు దట్ థీరం మనకి ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయ్యి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది అంటే హెచ్ అనేది ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇన్ దిస్ వే వి విల్ ప్రూవ్ ది థీరమ్స్.